సరే లాస్ట్ 10 ఏళ్లలో కొంత మర్చిపోయినాం, కానీ అంతకుముందు తెలంగాణలో ఒక గ్రామం పేరు చెప్పమంటే ఒకే ఒక గ్రామం గంగదేవిపల్లి. గ్రామ పంచాయతీకి ఉదాహరణ చెప్పండి అంటే ఒకటే ఒక గంగదేవిపల్లి చెప్పేది. అక్కడ పాపం చంద్రమౌళి అని ఆయన సర్పంచ్ అయిండు, ఆయన జీవితం అంతా దానికి డెడికేట్ చేసిండు, బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిండు. అప్పుడు నిజంగా కూడా ప్రభుత్వాల నుంచి అంత పెద్ద సహకారం లేదు, పెద్దగా నిధులు కూడా వచ్చింది లేదు. ప్రారంభ దశలో గ్రామం మొత్తాన్ని కాన్ఫరెన్స్లోకి తీసుకొని ఆయన ఆలోచన చేసిండు, ఏం చేస్తే నేను ఇవాళ ఈ ఊరిని ఆదర్శంగా ఉంచగలుగుతా, నేను అనుకున్న పని చేయగలుగుతా అని. ఆయనకు మొట్టమొదటి వచ్చిన ఆలోచనే ప్రజలందరినీ కలుపుకొని పనిచేయడం అనేది. కేవలం సర్పంచ్గా నేను ఒక 8 వార్డుల సభ్యులను చేస్తే కాదు, ఊరందరూ సహకరిస్తేనే, అందరు తల ఒక చెయ్యి ఇస్తేనే నేను అనుకున్న లక్ష్యాలు సాధిస్తా అని చెప్పి 26 కమిటీలు వేసిండు. ఈయన సర్పంచ్గా 8 మంది వార్డు మెంబర్లు ఉండగా కూడా ప్రతిదానికి ఒక కమిటీ వేసిండు. వ్యవసాయ రంగం అభివృద్ధి కొరకు ఆలోచించడానికి ఒక కమిటీ, విద్యారంగ అభివృద్ధి కొరకు ఆలోచిస్తానికి ఒక కమిటీ, వైద్య రంగం గురించి ఆలోచించడానికి ఒక కమిటీ, గ్రామ మౌలిక సదుపాయాల గురించి ఆలోచించడానికి ఒక కమిటీ, విద్యుత్ వ్యవస్థ గురించి పనిచేయడానికి ఒక కమిటీ, గ్రామంలో ఉండే అన్నీ. ఎందుకంటే గ్రామం మనం ఒప్పుకోకపోయినా భిన్న వర్గాలుగా విడిపోయిన గ్రామాలు భారతదేశం. మనం వాటి కులాలు అంటున్నాం. అందరూ కూడా కలుపుకోవాలి, అందరికి భాగస్వామ్యం ఉండాలి. అందులో కొంత చదువుకున్న వాళ్ళు, ఆ పని చేయగలిగిన వాళ్ళు, గ్రామానికి సమయం ఇవ్వగలిగిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం మీరు ఎవరెవరు పని చేస్తారో ముందుకు రండి. నేను సర్పంచ్గా పేరుకి ఒక సర్పంచ్ని, కానీ ఇది మన అందరి బాధ్యత, ఇది మన ఊరి బాధ్యత, నా ఒక కుటుంబానికి కాదు. మురికాలు బాగలేకపోతే దోమలు పుడితే దోమలు అందరినీ కరుస్తాయి, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కరుస్తాయి. అవతలోనే గర్వాలు లేదు, నన్నే గర్వచ్చు. వచ్చే వాసన మరి ప్రతి ఇంట్లోకి వస్తుంది. బాగలేకపోతే చెత్త ప్రతి ఒక్కటి కూడా నష్టం చేస్తుంది. ఈ రకంగా అందరినీ కూడా అర్థం చేయించి ఆ రకంగా పని చేసుకొని దానికి దేశంలోనే పెద్ద పేరు తీసుకొచ్చాను. దాన్ని ఇన్స్పైర్ తీసుకొని మహారాష్ట్రలో రాలగేవ సిద్ధి అని చెప్పి ఆ గ్రామం కూడా ఇంకా అద్భుతంగా చేశారు. మొట్టమొదట వైకుంఠధామం అనేది, శ్మశానం అనేది కూడా మన బాధ్యత. మనం చనిపోయేది మన పెద్దలే, మన పిల్లలే, వాళ్ళను కూడా గౌరవంగా పంపించాలి వాళ్ళను, అది మన బాధ్యత అని చెప్పి మొట్టమొదటి శ్మశాన నిర్మాణం అక్కడే చేశారు, వైకుంఠధామం అని పేరు పెట్టి. మంచినీటి సమస్య తీవ్రంగా ఉండే, దాని కొరకు వాళ్ళే అనుకుని ఒక ప్లాన్ చేసుకొని, ఊర్లో ఎక్కడ బావులు పడతలేవు, బోర్లు వస్తలేవు, ఊరికి దూరంగా ఎక్కడనో వాగంట మీరు నిలబడ్డ వాళ్ళు కూర్చుని వాళ్ళు ఇబ్బంది పెట్టకండి, తమ్మి కొంచెం వెనక నిలబడండి కావాలంటే. ఇక్కడ ఊరికి దూరంగా వాగంబడి పోతుంటే అక్కడ వేస్తేనే, అక్కడ బావి తీస్తేనే నీళ్ళు వచ్చేటట్టు అని చెప్పి ఆ కాలంలోనే వాళ్ళే ఊరంతా కలుసుకొని తల 5 పైసలు వేసుకొని పోయి బావి తీసుకొని ఆ నుంచి పైప్ లైన్ వేసారు మొట్టమొదటిసారి. ఆ రకంగా చేసుకున్నారు వాళ్ళు. ప్రభుత్వాల నుంచి వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా తప్పకుండా ఇవ్వాల్సిందే, వాళ్ళ బాధ్యత, వస్తాయి. కానీ నేను అంటుంది కేవలం వాటి కొరకు ఎదురు చూస్తున్నట్టు ఉండకూడదు మన ఆలోచన. మనంగా ఏం చేద్దాం, ఇవాళ ఎక్కడ మొదలు పెడదాం మనం గ్రామం అభివృద్ధి అనేది మీ సొంత ఎజెండా మీరు తయారు చేసుకోవాలి. ఏం చేయాలనేది సెక్రటరీ చెప్తూనే ఉంటాడు, సార్ మనకి ఇన్ని నిధులు వచ్చినాయి, ఇది వచ్చినాయి, అది వచ్చినాయి. దాని కొరకు ఎదురు చూసుకుంటూ కూర్చోవడం కాదు మన పని. వాస్తవానికి మన సామాజిక బాధ్యత. ఎందుకంటే మనమే ఒప్పుకొని వచ్చి ఓటు అడిగి గెలిచినాం. మన ఎవరు బలవంతం చేయలే పూడి చేయమని, మనమే చేసినాం. ఆ బాధ్యత మనం తీసుకున్నప్పుడు దాన్ని పూర్తిగా పరిపూర్ణంగా నెరవేర్చాలంటే ముందు అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఇవాళ నిజంగానే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్యలు 2. ఒకటి పర్యావరణ సమస్య, ఆక్సిజన్. ఇవాళ మనం పీలుస్తున్న గాలిలో 50% కూడా ఆక్సిజన్ ఉండడం లేదు.
ఎందుకు సడన్గా చనిపోతున్నారు? 13-14 ఏళ్ళ పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం మనం. స్కూల్ పిల్లలు ఆడుకుంటూ గ్రౌండ్లో పడి చనిపోతున్నారు. ఇలా ఆశ్చర్యం. ఒకప్పుడు మనకు గుండెపోటు అంటే 50 దాటితేనే వస్తాయనే భావన ఉండే. ఈ 10-15 ఏళ్లలోనే పెరిగిపోయింది. మరి గత 2-3 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఎదురుగా మనిషి పడిపోతున్నాడు. హాస్పిటల్ తీసుకుపోయే అవకాశం కూడా ఇస్తలేడు. ప్రధానమైన కారణం క్యాన్సర్ పెరగడానికి కానీ, అకస్మాత్తుగా మనుషులు చనిపోవడానికి కానీ ప్రధానమైన కారణం కాలుష్యం. ఒక భారతదేశ సమస్య కాదు, ఇది మొత్తం ప్రపంచ సమస్య. చాలా దేశాలలో చట్టాలు చేసినారు, ఎక్కడ ఒక చెట్టు కొట్టడానికి లేదు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ చెట్లున్నది కెనడా దేశంలో. ఒక్కొక్క మనిషికి 3000 చెట్ల పైన ఉంటాయి. అయినా ఆ దేశంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు చెట్టు కొట్టడానికి లేదు. వాళ్ళ ఇంటి జాగల చెట్టు ఉన్న ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆ చెట్టు వల్ల నాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే వాడు ఆఫీసర్ వచ్చి చూసిపోయి నిజమైన సర్టిఫై చేస్తే ఇంకొక మొక్క వేరే చోట నాటిన తర్వాతనే దాన్ని కొట్టడానికి అనుమతిస్తారు. అమెరికాలో కూడా మనిషికి 400 పైన చెట్లు ఉంటాయి, అయినా అక్కడ కూడా అంతే. దురదృష్టం ఏంటంటే మన దేశంలో మనిషికి 27 చెట్లే ఉన్నాయి. ఈ మధ్యన మనం చూస్తున్నాం, ఢిల్లీలో పొల్యూషన్తో మొత్తం స్కూల్ బంద్ చేసినారు, అన్ని బంద్ చేసినారు, ప్రజల్ని బయట రావద్దని చెప్తున్నారు అన్నమాట. దేశ రాజధానిలో ఎందుకు చెట్లు లేవు, మొత్తం కాంక్రీట్ జంగల్ అయింది, ఎటు చూసినా పొల్యూషన్, దాంతో సమస్య తెచ్చుకున్నాం. నిజమే, మనం ఒక రోడ్డు ఒక పూట ఆలస్యమైన నష్టం లేదు, ఇంకోటి అయినా నష్టం లేదు. కానీ రేపటి తరానికి మన పిల్లలే కదా, ఎవరు బయట నుంచి కాదు కదా, మన ఊర్లే మన పిల్లలు మన వారసులే కదా వచ్చేది. రేపటి తరానికి సరైన పర్యావరణం ఇవ్వడం అనేదే మనందరి బాధ్యత. ఇవ్వాలి, దాన్ని మొట్టమొదటి ప్రయారిటీగా తీసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. కొన్ని దేశాల్లో చట్టాలు ఇంకా ఆశ్చర్యంగా చేశారు. పెళ్లి చేసుకోవాలన్నా మొదలు ఒక చెట్టు పెట్టాలి. కొన్ని దేశాలలో చెట్టు నాటి వచ్చి చూపిస్తేనే అనుమతిస్తారు పెళ్లి చేసుకోవడానికి. ఇంకా కొన్ని దేశాలలో అయితే ఒక బిడ్డను కావాలంటే కూడా ముందు చెట్టు పెంచాలి. పుట్టబోయే బిడ్డకు ఆక్సిజన్ నువ్వు తయారు చేసిన తర్వాతనే బిడ్డను కను. ఇంత తీవ్రంగా ఉన్నాయి. మనం కూడా ఆ పరిస్థితికి వస్తున్నాం. దురదృష్టం ఏంటంటే నల్గొండ, కరీంనగర్ లాంటి జిల్లాలు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. 3% కూడా అడవి లేదు మనకు. కొన్ని జిల్లాల్లో ఉన్నాయి 20%, కానీ మనలాంటి జిల్లాలలో 3% కూడా అడవి లేదు. అడవి అని చెప్పిన జాగలకు కూడా చెట్లు లేవు. నల్గొండకుంటే కృష్ణపట్ట చూపిస్తారు, కానీ నా పరాలేదు తప్ప పెద్ద చెట్లు కనబడవు. ఎవరికైనా కోపం వచ్చిపోయి ఊరేసుకొని చేద్దామన్నా పెద్ద చెట్టే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి మొట్టమొదటిగా మీ ప్రాధాన్యతను చెట్లు పెంచేదాని కొరకు మీ ఎక్కడ జాగ ఉండని, అది ఎంతకింత జాగ ఉండని, గజం జాగ ఉండని, ఇండ్లన్నా రోడ్ల మీదనా ఇంకో చోటన ఇంకో. ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ చెప్పిండు, సార్ చెట్లు పెంచారు కానీ డ్రైనేజ్ పోతుంది, కరెంటుకి ఇబ్బంది అవుతుంది అని. నీకున్న జాగా గదే, కరెంటుకి తగలకుండా కట్ చేయండి ఎప్పటికప్పుడు. డ్రైనేజీ కాదు గోడ కూడా పోనీయండి, కానీ చెట్టును మాత్రం తీయకండి. నేను సూర్యాపేటలో ఒక చెట్టు కొడితే ₹1,00,000 ఫైన్ వేయించిన. నాకు తెలుసు వాళ్ళ కుటుంబం నాకు శాశ్వతంగా దూరం అయితే నాకు ఓట్లేరని. ఒక చెట్టు చనిపోవడం అంటే ఒక మనిషి చనిపోయిన దానికంటే ఎక్కువ అనే భావనతో చూడాలి. ఇక్కడ 100 మందికి, లక్షల మందికి, కోట్ల మందికి కదా ఆక్సిజన్ ఇచ్చేది చెట్లు. రెండవ ప్రధానమైన సమస్య ఇవాళ మన దగ్గర, మొట్టమొదటి ఈ దేశంలో పంజాబ్లో ఉండే ఇప్పుడు మనకు వట్టి పీడిస్తున్న పెద్ద సమస్య డ్రగ్స్, గంజాయి. దారుణం అయిపోయింది, గ్రామాలకు కూడా వచ్చింది. దీన్ని ఒక ఉద్యమం లాగా చేస్తే తప్ప గంజాయిని తీసేయడం అంత ఈజీ కాదు. ఒక ఈగలో ఎవరో చేస్తే కూడా సాధ్యమయ్యేది కాదు. మొత్తానికి మొత్తం మనం మాట్లాడుకుంటున్నాం, అందరం ఇట్లా అనుకుంటూ పోతున్నాం. దాన్ని బానిస అవుతుంది ఎవరు? మన పిల్లలే కదా. నిన్న మీకు ఓట్లేసిన దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఓట్లేసిన దాంట్లో కాదు, మీరు కరెక్ట్గా చెక్ చేయించుకుంటే మన సర్పంచ్ల పిల్లలు, మన ఎంపీపీ జడ్పీసీల పిల్లలు, మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పిల్లలు కూడా ఉంటారు దాంట్లో. చాలామంది ఉన్నారు అట్లా, నాకు తెలుసు. నాకే వచ్చేది రిపోర్ట్ సూర్యాపేటలో, పలానా నాయకుడి పిల్లవాడికి ఇట్లా ఉంది సార్ అని. నేను తల్లిదండ్రులకు పిలిచి పోలీసులకు అప్పచెప్పి
మీ పద్ధతిలో మీరు కౌన్సిలింగ్ చేయమని చెప్పిన. వాడు మారడానికి మీ పద్ధతిలో ఏం వాడతారో ఆ పద్ధతులు వాడు చేసి నేను చెప్పిన ముందే వీళ్ళకి చెప్పి. మీరు గౌరవం చేసి చెడగొట్టకండి పిల్లల్ని. ఇక వాడు మనకే రాకుండా అవుతున్నాడు, ఎందుకు ఇంకా వాడు మీకేం ప్రయోజనం? ఇవాళ ఈ రెండు ప్రధానమైన సమస్యలు, వీటి మీద మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే, మీరు అడిగిన నిధుల గురించి అందరూ మాట్లాడతారు, వస్తాయి. మనం ఎవరెవరిని మాట్లాడినా ప్రభుత్వాలు వాళ్ళకు ఉండే ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి, కేంద్రమైన రాష్ట్రమైన దాని ప్రకారమే చేస్తారు. మీరు ఇంకా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోండి. కొత్త సర్పంచులు చాలామంది మాట్లాడుతుంటే విన్న నేను సంతోషపడ్డా. నేను నా సొంతంగా చేయాలనుకుంటున్నా సరే కొంతమంది చెప్పాను. తప్పకుండా మీరు ఇప్పటి వరకు ఉన్న గ్రామ పంచాయతీలలో అద్భుతమైన ఫలితాలు సంపాదించిన గ్రామ పంచాయతీలు, పేరు తెచ్చుకున్న గ్రామ పంచాయతీలు ఏంటి అని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు భారతదేశంలో అవార్డులు తీసుకున్న గ్రామ పంచాయతీలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. అవార్డులు తీసుకున్న గ్రామ పంచాయతీలు చూడండి, ఒక్కసారి పోయి విజిట్ చేసిరండి, ఎవరికి వాళ్ళుగా పోయి అక్కడ ఉండే, ఇప్పుడు ఎందుకైనా సర్పంచ్ గారు ఉండొచ్చు, వారితో మాట్లాడండి, ఏమేమి చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, అవి చేయడానికి వాళ్ళు ఎట్లా కష్టపడ్డరు, ప్రజల సహకారం అందరిది ఎట్లా తీసుకున్నారు. నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా నేర్చుకుంటూనే వస్తుంది. మనిషి చనిపోయే రోజు వరకు కూడా నేర్చుకోవాల్సిందే. అన్నీ మనకి తెలుసని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి ఏమీ తెలియదు వాస్తవానికి. ప్రతి నిత్యం ప్రతిక్షణం తెలుసుకోవాల్సిందే ఎప్పుడు కూడా మనం. ఇవాళ మనకు బాధ్యత వచ్చింది, తప్పకుండా ఈ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరిస్తేనే రేపటికి మళ్ళీ మనం ప్రజలు ఆదరిస్తారు. నెక్స్ట్ ఇవాళ ఇద్దరు ముగ్గురు చెప్పి నాకు సంతోషమైంది. నేను రెండోసారి గెలిచినా, మేము మూడోసారి గెలిచినాం, నాలుగోసారి గెలిచినాం అని ఆ పేరు తెచ్చుకురు కాబట్టి మీకు ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చిండ్రు. వాస్తవానికి మేము గతంలో 18 చట్టం చేసినాడు కూడా ఆస్ఫూర్తితోనే కంటిన్యూగా 2 సార్లు సేమ్ రిజర్వేషన్ పెట్టింది. ఏంటంటే వీళ్ళు కష్టపడి పనిచేయాలి, మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ గెలవాలని తపన ఉంటుంది అని అనుకొని పెట్టినాం. వాస్తవానికి అది దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. సో కాబట్టి దయచేసి మీ అందరూ కూడా నా విజ్ఞప్తి, మీ లక్ష్యాలను మీరే నిర్దేశించుకోండి. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలే కాకుండా ఇంకా ఏం చేయొచ్చు ఈ ఊరికి మీరు ఆలోచిస్తే మీకు వస్తాయి కొత్త, నేను చెప్పిన వాటికంటే ఎక్కువ. తప్పకుండా నిజాన్ని సర్పంచ్ అవ్వడం అనేది గొప్ప విషయం. ఎంపీ అల్కగా అయిపోతాడు, బీఫామ్ తెచ్చుకుంటే, ఎమ్మెల్యే ఈజీగా అయిపోతాడు, కానీ సర్పంచ్ కావడం కష్టం. 100 ఆలోచన చేసి ఇస్తారు. సర్పంచ్ కొట్టేసేటప్పుడు తెల్లకాయ మీద సంతకం పెట్టినట్టు ఫీల్ అవుతారు ప్రజలు, అంత భయపడతారు, అంత జాగ్రత్తగా చూసే ఓటేస్తారు. కాబట్టి తప్పకుండా మీకు అంత అద్భుతమైన అవకాశం వచ్చింది. గతంలో మంచిగా పనిచేసిన సర్పంచులను ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసిండ్రు. ఆ రకంగా అవకాశాలు వచ్చినాయి. సో ఈ వచ్చింది ఏదైతే ఉందో ఇది చివరి కాదు, ఇది మొదటి అవకాశంగా తీసుకొని తప్పకుండా మీ గ్రామాలలో మీరు విజయవంతం కావాలని, మీ ప్రజలందరి చేత మంచి అనిపించుకోవాలని, మీ గ్రామాల్ని ఆదర్శ గ్రామాలుగా చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ.